సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సాయంత్రం నిర్వహించనున్న ప్రజా గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ స్టేడియంలో వేదిక వద్దకు చేరుకునే ఏర్పాట్లను పరిశీలించారు నేతలు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. వేదిక ముందు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓవైపు సోనియా, రాహుల్ గాంధీ ఫోటోలు, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఫోటోలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ ర్యాలీతో సంగారెడ్డి వెళ్తారు. సంగారెడ్డిలో ఈ సాయంత్రం ప్రజాగర్జన నిర్వహించనున్న కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ 3 ఏళ్ల పాలనపై మండిపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల వైఖరి ఉందని ధీమాగా చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాకతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ప్రజాగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. సంగారెడ్డి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంగారెడ్డిలో ప్రజా గర్జన నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ గర్జన ఉద్దేశాలేంటి, ఈ గర్జనలో ఏం చెప్పబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. మేడం, ఈ ఉద్దేశం ఏంది? అటు ఇటు కాని వేళల్లో ఈ సభ ఎందుకు పెట్టారు? మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వెనుకబడినటువంటి తెలంగాణ అభివృద్ధిలో ముందుంటుందని, ముఖ్యంగా నిధులు, విధులు, నియామకాలన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అందుతాయని చెప్పేసి మనం భావించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ఆత్మతర్పణం చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క మరి బాధను అర్థం చేసుకున్నటువంటి, తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సోనియా గాంధీ గారు ఎంత కష్టమైనా కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణలో మనం కొత్తగా ఏర్పడుకున్నటువంటి తెలంగాణలో అన్ని జరిగిపోతాయని చెప్పేసి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకపోగా ఒక కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాల్లో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కనీసం ఒక్క సమస్య కూడా పూర్తిగా వాళ్ళకు సఫలం చేయలేకపోవడం జరిగింది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వైఫల్యాలను ఎత్తి చూపలేదు. ఎందుకంటే రేపు 2వ తారీఖున మళ్ళీ మనకు ఫార్మేషన్ డే ఉంది. కాబట్టి దానికంటే ముందే మీ యొక్క వైఫల్యాలు ఈ విధంగా ఉన్నాయి అని ఎత్తి చూపించడానికి ఈ తెలంగాణ ప్రజా గర్జన ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, అది తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా ఉపాధ్యక్షులైన రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, 60 ఏళ్ల కాలం నెరవేర్చింది. అయినా కూడా ప్రజలు మీ పక్కన నిలవలేదు. 21 సీట్లు మాత్రమే ఇచ్చారు. 3 ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన జిహెచ్ఎం ఎలక్షన్ కానీ, వరంగల్ ఎలక్షన్ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు, ఆశ మనం మీకు కనిపిస్తా ఉందా? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్ని వర్గాల ప్రజలకు తెలుసు, అన్ని ప్రజా సంఘాలకు తెలుసు, జేఏసీకి తెలుసు, అన్ని తెలంగాణ యావత్ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియా గాంధీ గారి నాయకత్వంలో అని తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చెప్పినటువంటి మేనిఫెస్టో బాగా అమలవుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రజలు నమ్మడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ జన సమీకరణ ఇక్కడి నుంచి ఎక్కువగా జరుగుతుంది. ప్రధాన వేదిక మీద ఎవరెవరు కూర్చుంటారు, ఎవరెవరికి అవకాశం కల్పిస్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అందరు ముఖ్య నాయకులు కూడా ఉంటా ఉన్నాం. తర్వాత యువజన కాంగ్రెస్ అని మరి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వారు ఉండడం జరుగుతుంది. ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, మరి అదేవిధంగా ఎక్స్ మినిస్టర్స్, మళ్ళీ ఎక్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. అదేవిధంగా పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సభా వేదిక పైన ఉంటున్నారు. అంటే ఇది మొదటిసారి మాకు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏఐసీసీ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రధానంగా కొంతమందిని మాత్రమే వేదిక పైన ఉంచేటువంటి ఆనవాయితీ ఉన్నా కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ఛేదించి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా సభా వేదిక పైన ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు సభా వేదికను పెద్దగా కూడా చేయడం జరిగింది. వరంగల్లో టీఆర్ఎస్ 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించామని చెబుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు చెబుతున్నారు, ఎక్కడ పోయినా జనం మా వెంట వస్తా ఉన్నారు, మేము తీసుకొచ్చే వాళ్ళకంటే ఇక్కడికి వస్తామన్న వాళ్ళు ఎక్కువ అని. కానీ మీ సభ చూస్తే చాలా చిన్నగా ఉంది. భారీగా వాళ్ళు తెస్తున్నామని చెప్పేసి వారు ఏ విధంగా అయితే ఇప్పుడు కార్యక్రమాలు పెద్ద పెద్ద చేస్తున్నామని ప్రచారాలు చేస్తూ ఉన్నారో అదే ప్రచారం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళు నిర్వహించినటువంటి సభ కనీసం 1 లక్ష మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం గమనించడం కూడా జరిగింది. మా గ్రామాల్లో కూడా బస్సెస్ పంపించిన వాళ్ళు, ప్రతి గ్రామానికి ఒక బస్సు పంపిస్తే కనీసం ఒక 5-10 మంది కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి. ఈరోజు మా బస్సెస్, మా వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి చూస్తాం. సభా వేదిక ఇది చిన్నగా అయినప్పుడు కూడా దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మన ఇందిరాగాంధీ గారు ఏదైతే ఇంతకుముందు దేశంలో
మరి అధికారం కోల్పోయి బాధలో ఉన్నటువంటి సమయంలో మెదక్ జిల్లా హక్కున చేర్చుకుంది ఇందిరాగాంధీని ఇదే సభ వేదిక మీద నుంచి. వారి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వస్తామని చెప్పేసి టైం ఇచ్చినా ఎప్పుడో తెల్లారగట్ల 5 o'clock వచ్చినా కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా కూర్చొని ఆమెకు స్వాగతం పలికి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించి మరి కేంద్రంలో మరి మన ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఒక వేదిక ఇది. అందుకే మళ్ళీ ఈ వేదిక నుంచే మేము మరి శంకారం పోరబోతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపి వారి మన్మరైనటువంటి రాహుల్ గాంధీ గారి నుంచి సభావేదిక నుంచి ప్రసంగింపజేస్తా ఉన్నాం. ఓకే, మొత్తం చూస్తే ఈ ప్రజాగర్జన సభ మీద కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఇచ్చిన విషయాన్ని మరొకసారి ప్రజలకు చెప్పడంతో పాటు దాని లక్ష్యాలను కూడా ప్రజలకు వివరిస్తాము. అలాగే కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎండగట్టడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్తున్నారు. ఇక ప్రధానంగా మనం వేదిక వైపు చూస్తే భారీ వేదిక సిద్ధమైంది. మామూలుగా అయితే రాహుల్ గాంధీ పాల్గొనే సభలు ఇంత స్థాయిలో ఉండవు. కొంతమంది అతి ముఖ్యులకు మాత్రమే డయాస్ మీద అవకాశం ఉంటుంది. అయితే తొలిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడుతున్న రాజకీయ బహిరంగ సభ కావడంతో భారీ బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు మొత్తానికి ఇక్కడ అవకాశం కల్పించడానికి భారీ దాదాపు 200కు పైగా చైర్ల పైన వేసిన పరిస్థితి అయితే మనం ప్రధాన వేదిక మీద చూడవచ్చు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఇదే ప్రదేశం నుంచి ఇదే సభ నుంచి సెంటిమెంటల్ గా తిరిగి దేశ అధికారాన్ని అందుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది.